అందరికీ నమస్కారం. నేను జాకిర్ హుసేన్. మెడికల్ కాలేజ్ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల ఉద్యమంతో ఇప్పుడు గవర్నర్ అయితే కలవటం జరిగింది. సో అదే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా గట్టిగా రెస్పాండ్ అయ్యారనే చెప్పాలి. సో ఇష్యూ మీద ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఈ కోటి సంతకాల ఉద్యమం ఫస్ట్ అసలు సక్సెస్ అయిందంటారా? అండ్ చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ ఏంటి సార్ ఇది? ఇప్పుడు కోటి సంతకాలు సక్సెస్ అయినాయా ఫెయిల్ అయినాయా దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, పీపీపీ 3లో మెడికల్ కాలేజీలు పెట్టడం అనేది అది ప్రైవేట్కి అప్పచెప్పటమే అని చెప్పి అంటున్నారు కదా. మరి ప్రైవేట్కి అప్పచెప్పడమే అని చెప్పి ఆయన అంటే నీతి ఆయోగ్ అనేది ఒక సంస్థ ఉంది. నీతి ఆయోగ్ ఏం చెప్పిందనంటే పీపీపీ 3 అనేది అద్భుతం, దాన్ని ఫాలో కావండి అని చెప్పి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పినాయి. అలాగే వైబిలిటీ ఫండ్ అనేది అది కూడా మీ కాంట్రాక్టర్కి ప్రభుత్వాలకు మధ్య వైబిలిటీ ఫండ్ అనేది మొబిలిటీ ఫండ్ వైబిలిటీ ఫండ్ అనేది క్రియేట్ చేసుకోండి అని కూడా చెప్పింది. ఓకే, ఇన్ని చెప్తా ఉంటే పీపీపీ 3ని జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారు. నీతి ఆయోగ్ కరెక్ట్ అని చెప్తుంది, హైకోర్టు కరెక్ట్ అని చెప్తుంది, ఆర్థికవేత్తలు కరెక్ట్ అని చెప్తున్నారు. పీపీపీ 3లో అనేక ప్రాజెక్టులు, జాతీయ ప్రాజెక్టులు నిర్మించారు. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ 3 అనేది కరెక్ట్ అని చెప్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం అది తప్పు అని చెప్పి అనిపిస్తూ ఉంది. అందుకే ఆయన పార్టీ తరఫు నుంచి కోటి సంతకాలకు పిలుపునిచ్చారు. కోటి సంతకాలు చేసామని చెప్పి గవర్నర్కి అపాయింట్మెంట్ తీసుకుని ఇవాళ గవర్నర్ని కలవడానికి రమ్మన్నారు. ఓకే, అన్ని జిల్లాల నుంచి పెద్ద ర్యాలీగా పెద్ద ఎత్తున రండి స్టూడెంట్స్ని తీసుకోని అని చెప్పారు. కానీ అంత రెస్పాన్స్ ఏం కనిపించలేదు అక్కడ. ఎందుకు కనిపించలేదు? ఆ పీపీపీ 3ని అసలు ఏంటి అనేది అర్థం చేసుకున్నారు ప్రజలు. ఓకే, అర్థం కావడానికి అదేమి బర్మా పదార్థం కాదు, చాలా సింపుల్. ఇప్పుడు నీతి ఆయోగ్ చెబుతుంది పీపీపీ 3 అనేది మంచిది, ఆ పద్ధతిలో వెళ్ళండి అని చెప్పి. హైకోర్టు చెప్తుంది. మరి ఇన్ని సమస్యలు చెప్తున్నప్పుడు నువ్వు తప్పని ఎలా ఉంటావు? పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 17 కాలేజీలకు ఏమో ఆయన పరిపాలన అనుమతులు తీసుకొచ్చానని చెప్పి చెప్తున్నారు. పరిపాలన అనుమతులు వచ్చినంత మాత్రాన మొత్తం కట్టేసినట్టు కాదు కదా. నువ్వు మొత్తం లాంచ్ చేస్తే మెడికల్ కాలేజీని అప్పుడు మీరు లాంచ్ చేసినట్టు. ఆయన మొత్తం 17 కాలేజీలు 5 కాలేజీలు మాత్రమే లాంచ్ చేశారు. మిగతా కాలేజీలు అసలు నిర్మాణ దశలో ఉన్నాయి. 10% కూడా కాల నిర్మాణ దశలో ఉన్నాయి. అవి మొత్తం ఆయన కట్టినట్టే ప్రజలకు చెప్తున్నారు. పోనీ ఆయన కట్టినటువంటి 5 మెడికల్ కాలేజీల్లో అవి పేదలకి, పేద విద్యార్థులకి, పేద రోగులకి ఉపయోగపడేలా ఫీజులు ఉన్నాయంటే అది లేదు. అది ఏ, బి, సి కేటగిరీల కింద ఏ విధంగా అయితే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఫీజులు వసూలు చేస్తున్నాయో అదే తరహాలో వసూలు చేయడానికి అనుమతిస్తూ ఆయన జీవోలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. పైగా ఆయన దాదాపు ఆయన 5 కాలేజీలని ప్రభుత్వ డబ్బుతోటే కట్టించారు. కానీ దానివల్ల ప్రయోజనం ఏంటి? ప్రభుత్వ డబ్బు అయితే ఖర్చు పెట్టారు. మెడికల్ కాలేజీలో సీట్లు అయితే 5 కాలేజీలో వచ్చినాయి. కానీ ఎవరికి వచ్చినాయి? పేద విద్యార్థులకు రాలేదుగా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు ఇప్పుడు? పీపీపీ 3 కారణంగా ప్రైవేటు వ్యక్తులకి చంద్రబాబు నాయుడు గారు కాలేజీలు ఇచ్చేస్తున్నారు ధారాళంగా అని చెప్పి అంటున్నారు. దానికి ఆ కారణంగా పేద విద్యార్థులకి మెడికల్ ఎడ్యుకేషన్ అనేది దూరం అయిపోతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఓకే, ఎలా దూరం అయిపోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు 5 కాలేజీలకి ఏదైతే ఫీజు ప్యాటర్న్ పెట్టారో కేటగిరీ చేసి అదే తరహాలో ఈ పీపీపీ 3లో నిర్మితం అవుతున్నటువంటి కాలేజీల్లో కూడా ఫీజులు ఉంటాయి, కేటగిరీలు ఉంటాయి. ₹1 ఖర్చు లేకుండా నీకు 70% సీట్లు పేద విద్యార్థులకు వస్తున్నాయి. మిగతా 30% కదా వెళ్తుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 కాలేజీలు కట్టేసి మొత్తం చెప్పాను అని చెప్పి చెప్పడం అనేది ఒక అబద్ధం అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తోంది. కలెక్టర్ల మీటింగ్లో ఇదే ప్రస్తావన చేశారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. కలెక్టర్ల మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో రివ్యూ సదస్సులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే అన్నారు. 500 కోట్లు పెట్టి మరి రిషికొండ ప్యాలెస్ కట్టావు కదా, ఈ 500 కోట్లు కనుక మీరు మెడికల్ కాలేజీలు పెట్టినట్టు కనీసం 2-3 అన్నా పూర్తి అయ్యాయి కదా. అవును, అక్కడ అవసరం 500 కోట్లు ఎందుకు పెట్టినట్టు? రిషికొండ అదొక తెల్ల ఏనుగు. రిషికొండని ఎందుకు గదిలిచ్చారు మీరు? రిషికొండని ఎందుకు కట్టారు? అవసరం ఏంటి? 500 కోట్లు మెడికల్ కాలేజీ కట్టినట్టు ఇంకో 2 కాలేజీలు పూర్తి అయినది కదా, మరి మీరు ఎందుకు కట్టలేదు అని చెప్పి అడిగారు. అడిగి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో
ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 12%, 13%కి వడ్డీకి తీసుకొచ్చారు అప్పులు రాష్ట్ర ప్రభుత్వానికి. వాటిని వడ్డీ భారం ఎక్కువైపోయింది. దాన్ని మళ్ళా మేము ఇప్పుడు 9% తగ్గించి నెగోషియేషన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే విద్యుత్ ఛార్జీల్లో కానీ, నీటి వినియోగంలో కానీ వీటన్నిటిలో సైంటిఫిక్గా వ్యవహరించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడున్నటువంటి అప్పులను తీర్చలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీని నిర్మించి వాటిని నిర్వహించాలంటే ప్రభుత్వానికి చాలా భారం అవుతుంది. కాబట్టి పీపీపీ మోడ్లో ఇస్తున్నామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. పీపీపీ మోడ్ అంటే ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ 3 పీలు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అది ప్రైవేట్ అవుతుందా? పీపీపీ మోడ్ అంటే ప్రైవేట్ అవుతుందా? పబ్లిక్ ప్రైవేట్ అంటే ప్రభుత్వము, పబ్లిక్ అంటే ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్నటువంటి కాలేజీలు అవి. ప్రభుత్వం ఆజమాయిషి పూర్తిగా ఉంటుంది. 20-25 సంవత్సరాలకి లీజుకి ఇచ్చారు వాళ్ళకి. ఆ తర్వాత ప్రభుత్వం హ్యాండిల్ చేసుకుంటుంది వాటిని. ఆ లోపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఆ లోపుగా పేద రోగులకి వైద్య సేవలు అందవు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నేను కడదాం అనుకున్నాను జిల్లాల్లో, అందుకే వాటన్నిటిని నేను పరిపాలన అనుమతులు తీసుకొచ్చుకున్నాను అనేది ఆయన చెప్తారు. ఓకే. పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలు నిర్మించినందువల్ల పేద రోగులకి ఉచిత వైద్యం అందదని ఎవరు చెప్పారు? ఉచిత వైద్యం ఉంది. 100% పేద రోగులకి ఉచిత వైద్యాన్ని ఆ మెడికల్ కాలేజీల్లో అనుబంధంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఓకే. ఆల్రెడీ ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది కదా, దాని పరిధిలో ఇప్పటికే 70% ఉచితంగానే పొందుతున్నారు. సో ఉచిత ఆరోగ్యం అనే ఉచిత చికిత్స లేదంటే ఉచిత ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందేటువంటి సేవలు అనేవి పీపీపీ మోడ్లో నిర్మించిన ప్రభుత్వ కాలేజీల్లో దానికి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో లభిస్తుంది. ప్లస్ రూపాయి ఖర్చు లేకుండా సీట్లు వస్తాయి. మరి దీంట్లో అభ్యంతరం ఏంటి అని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ప్రజలకు కూడా అర్థమైంది. దాంతో కోటి సంతకాలు పెట్టడానికి ముందుకు రాల. ఫలితంగా ఏంటి? 2 సార్లు ఏమో ఇప్పటికి గవర్నర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని పోస్ట్పోన్ చేసుకున్నారు. సరే పోస్ట్పోన్ చేసుకున్న ఇవాళ గవర్నర్కి ఇవ్వడానికి వెళ్ళారు. అయ్యేమైనా ఒరిజినల్ అంటే ఫేక్ సంతకాలు పెట్టి ఇచ్చారు అని అక్కడ ఫోన్ నెంబర్లు ఇచ్చారు కొన్ని. ఆ ఫోన్ నెంబర్లు కనుక చెక్ చేస్తే అసలు వీటిలో ఫేక్ ఎన్ని ఒరిజినల్ అనేది తెలియ అవకాశం ఉంది. సార్ ఇప్పుడు గవర్నర్ గారిని కలిసిన తర్వాత అంటే ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు రెస్పాన్స్? ఏముంటది గవర్నర్ని కలిసి మేము కోటి సంతకాలు చేసాము పీపీపీ మోడ్ వ్యతిరేకం అని అంటారు. బట్ ఇదంతా ఎందుకు చేశారు అనుకోవచ్చు? రోడ్ షో కావచ్చు, ఇదంతా పొలిటికల్ మైలేజ్ అంతే అంటే పొలిటికల్ మైలేజ్ అంతే. వెరీ వెరీ సింపుల్ పొలిటికల్ మైలేజ్. ఇప్పుడు గవర్నర్ గారు కోటి సంతకాలు చేశారు, ఇంత ప్రభుత్వ వ్యతిరేకత ఉందని చెప్పేసి ఆయన ఎందుకు అనుకుంటారు? ఓవైపు హైకోర్టు చెప్పింది, ఇంకోవైపు నీతి ఆయోగ్ చెప్తుంది పీపీపీ మోడ్ అద్భుతం అని చెప్పి. రాజ్యాంగబద్ధ సంస్థలు కదా అవి. నీతి ఆయోగ్ రాజ్యాంగబద్ధ సంస్థ, అది కూడా హైకోర్టు రాజ్యాంగబద్ధ సంస్థ. రాజ్యాంగబద్ధ సంస్థల్లో ఉన్నటువంటి వ్యక్తి గవర్నరు. ఆయన ఎందుకు ఈ 2 సంస్థలు చెప్పింది తప్పు అని అనుకుంటారు? లేకపోతే ఈయన కోటి సంతకాలు కాదు 2 కోట్ల సంతకాలు తీసుకొచ్చి ఇచ్చినా కానీ ఇది వ్యతిరేకం అని చెప్పి ఆయన ఎందుకు అంటాడు? అనడు కదా. కాకపోతే పొలిటికల్ కంపల్షన్ కోసం ఏదో చేస్తుంటారు అన్నట్టుగా. సరే వస్తారన్న రాని తీసుకుంటాడు ఆ సంతకాలు, తీసుకొని ఆడ ఉంచుతారు. ప్రభుత్వం అడిగింది అనుకో ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ ఫేక్ ఎంత ఒరిజినల్ ఎంత అనేది తేలిపోద్ది. దాని మీద స్క్రూటినీ చేస్తుంది ప్రభుత్వం. కూడా స్క్రూటినీ చేసిద్ది, చేయకుండా ఉండదు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.